హాయ్ అండి. పూజలు జరుగుతున్నాయండి. ఆ, గుడి అమ్మవారిది. మా అబ్బాయి పెళ్లి కూడా అక్కడే జరిగింది. అక్కడ గౌరమ్మ పూజలు బాగా జరుగుతున్నాయని మా కాళ్ళు పిలిచింది. మా పెద్ద కాళ్ళు అక్కడ పూజ బాగా అనుకున్నట్టు జరుగుతాయి. గౌరమ్మ పూజ చేస్తున్నాము, తాంబూలం పంచుతున్నాం, రాండి అత్తయ్య అని అంటే నేను, మా కోడలు, మా మేనత్త కూతురు వచ్చిందండి. మా మేనత్త కూతురిని కూడా మీకు చూపిస్తాను. మా మేనత్త కూతురు, మా అక్క, మా పెద్దబ్బాయి పిల్లలు, మా బావగారు వెళ్ళాము. ఇహ నాకు తాంబూలం ఇస్తుంది మా మేనత్త కూతురు అండి, అదిగోండి మా బావగారు. మేమందరం కలిసి ఆటోలో వెళ్ళాము, తాంబూలం పంచుతాము రండి అని అంటే అక్కడ గౌరమ్మ సంబరాలు బాగా జరుగుతాయండి. అసలు గౌరమ్మని భలే అలంకరిస్తారండి. అసలు ఆ స్వామివారిని బాగా అలంకరిస్తారు. ముచ్చటగా ఉంటుంది. వెళ్ళంగానే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మా అక్క అండి, మా అక్క మనవరాలను ఎత్తుకుంటే హాయ్ చెప్తుంది మీకు. ఇదిగోండి గౌరమ్మ సంబరాలు పూజ అనమాట. చాలా బాగా చేశారండి. అలంకరణ కూడా చాలా ముచ్చటగా అనిపించింది. అక్కడికి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడండి, మా కాళ్ళు నేను ఎక్కలేను కదా అండి, మా కోడలు తీసిందనమాట వీడియోని. ప్రతిదీ మీకు వివరించి చూపించాలని దీంతో ప్రతిదీ నిదానంగా, చాలా నిదానంగా తీసిందండి అమ్మవారిని. అక్కడ అసలు పూజలు జరుగుతాయండి, బాగా జరుగుతాయి అన్నమాట. ఒక రూమ్లో సెట్ చేశారనమాట అమ్మవారిని. ప్రతిదీ అక్కడ అన్నీ నానబెడతారండి. ఏమేమి దినుసులు అవన్నీ నానబెట్టి ఒక బౌల్లో ఒక మొక్కలు వచ్చేటట్టు పెడతారండి ఆ సైడ్న. ఈ డెకరేషన్ చేశారండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అందరూ వచ్చి చూస్తున్నారు అనమాట, ఏంటి వీడియో తీస్తున్నారా అని. అయిగండి అవి గిన్నెలు, ఆ గిన్నెలు అన్నీ నానబెట్టారనమాట. మళ్ళీ అక్కడ పూజలు జరుగుతున్నాయి. అక్కడ పూజలు కూడా చేస్తారు గౌరమ్మని. మళ్ళీ కొబ్బరికాయ కొడతారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా పళ్ళు ప్రసాదం పంచుతుందండి. ఎందుకంటే మా పెద్ద కాళ్ళు ప్రసాదం పంచుతుంది. ఇక పళ్ళు, కాయలు, తమ్ములు అన్నీ ఇస్తుంది అనమాట. ఇంక ఈ లోపల మా కోడలు కూడా తీసుకుంటుంది, నాకు ఇచ్చేశారు. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఎందుకండి మా మనవరాలు ఎత్తుకొని నేను కూడా నవ్వుతున్నాను. మా అబ్బాయి అండి, మా మనవాడికి బాగోలేదండి, జ్వరం వచ్చింది. ఇంక మా మనవడు చేయదగలేదు, ఎత్తుకొని ఉన్నానమాట. నాకు మా కోడలు తాంబూలం పెడుతుందండి. కానీ సందులాగా ఉంటుంది కానీ ఇంట్లో కదండి ఏర్పాటు చేసింది, బాగుంది. చాలా హడావుడిగాను, చాలా ప్రశాంతంగాను బాగుంది. వెళ్ళి తాంబూలం తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, వాయిస్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.